హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఈరోజు వీడియోలోని అట్ల తద్ది గౌరీదేవి నోము ఎలా నోచుకోవాలో క్లియర్గా చూపించిపోతున్నానండి. ముత్తైదులందరూ తప్పనిసరి నోచుకోవాల్సిన నోము అండి ఈ నోము. వీడియో ఎక్కడా క్లిక్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది వీడియోలో ఏం చేసామో. తర్వాత మై ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ ఛానల్కి చేరుతుంది. ముందుగా అమ్మవారిని అన్ని పువ్వులు తెచ్చుకొని మనం దండలు గుచ్చుకుని పెట్టుకుని మనం పూజ సామాగ్రిని తెచ్చుకుని అన్నీ సిద్ధం చేసుకోవాలి. అమ్మవారికి పసుపు కుంకాలు అన్నీ అద్ది పీట వేసి ఆసనం వేసి ఇలా అలంకరించుకోవాలి గౌరీ అమ్మవారిని. తర్వాత పెళ్ళైన సంవత్సరం వాయినాలు తీరుస్తారండి పెళ్ళైన అమ్మాయికి. ఇప్పుడు వచ్చేసి మా అక్కగారు అమ్మాయికి వాయినాలు తీరుతున్నాము, అందుకని ఈ వాయినాలు ఎలా తీర్చాలో చూపించానండి వీడియోలోని. ఈ వాయినాలు ఇలా తీరుస్తారండి. మంచం మీద 11 వాయినాలు పెడతారు. 11 సంవత్సరాలు ఈ నోము నోసుకోవాలి, అప్పుడు మనకు వాయినాలన్నీ పూర్తవుతాయి. ఒక్కొక్కరైతే 22 సంవత్సరాలు అంటారు, కానీ 11 సంవత్సరాలు నోసుకుంటే సరిపోద్ది. ఈ వాయినాలన్నీ గౌరీదేవికి మనం షోడశోపచారంతో పూజించిన తర్వాత బ్రాహ్మణులు వచ్చి ఈ పూజ చేస్తారండి. చేసిన తర్వాత ఈ వాయినాలు ఆడవాళ్ళకి ఇలా ఇస్తారు. తాంబూలం, ఈ జాజాల బుట్టలు, అరటిపళ్ళు అన్నీ పెట్టి తోరాలు, పసుపుండ్లు, మెళ్ళో తోరం, చేతికి కంకణం ఇవన్నీ పెడతారు ఒక్కొక్క ఆయన మీదనే. ఒక్కొక్కరు అయితే అట్లతో తీరుతారండి, 11 అట్లు, లేకపోతే ఇలా 11 అంటిపళ్ళు పెట్టి తీరుస్తారు. ఇలా 11 వాయినాలండి. ఈ అమ్మాయికి ఎదర పీట వేసి పీట మీద ఒక కాలు, మంచం మీద ఒక కాలు పెట్టి వెనకాల సింగులోకి వేస్తారు ఒక్కొక్క ఆయనని. తర్వాత ఈ అమ్మాయి వచ్చేసి ఇంకొకరికి ముత్తైదుకి ఇదిగో అమ్మ గౌరీదేవి వాయనం అని ఇస్తే ఇచ్చుకునే వాళ్ళు ఏదమ్మా నా వాయనం అని ఇచ్చుకోవాలి. పుచ్చుకుత్తినమ్మ వాయనం అని ఇలా 11 మందికి కూడా ఇచ్చేసిన తర్వాత అప్పుడు ముత్తైదులకి తాంబూలం, పసుపు కుంకుమ ఇచ్చి ఆశీర్వాదం తీసుకుంటే సగం నోము పూర్తవుతుందండి. కథ కూడా ఉంటుంది ఈ నోములోని. కథ విన్నట్లయితే మనకి చాలా ఫలితం దక్కుతుంది. ఈ నోము ప్రతి ఒక్కరూ నోసుకోవాలి. మాంగళ్య బలంగా ఉంటుందండి. పిల్ల పాపలతో అష్టైశ్వర్యాలతో తొలతూగుతూ ఉంటారు. ఈ నోము తప్పనిసరి నోసుకోవాలి. తెలియకపోతే మీరు కూడా ఈసారి తప్పకుండా నోసుకోండి. ఇలా అమ్మవారిని పూజించి ఈ పెళ్ళైన సంవత్సరం నోసుకునే వాళ్ళు ఇలా నోసుకోవాలి. తర్వాత సంవత్సరం నుంచి 11 సంవత్సరాలు కూడా మామూలుగా పొద్దుట తెల్లారుజామున భోజనం చేసి తర్వాత సాయంత్రం వరకు ఉపవాసం ఉండి చెయ్యాలి ఈ నోము వచ్చేసి. తర్వాత సాయంత్రం మాటలు మరలా మనం స్నానం చేసి జల్దిగాడికి ఇవన్నీ పట్టుకొచ్చి గంగాదేవికి మనం గౌరీదేవిని ఎలా పూజించామో గంగాదేవికి కూడా అదే విశిష్టతో ఇలా పూజించాలండి. గంగాదేవిలోంచి మట్టి తీసి గట్టు మీద వేసి వరిదుబ్బు అక్కడ నాటి ఆ మట్టిలోని తర్వాత మనం పట్టుకెళ్ళిన పూజా సామాగ్రిని అంతటితో కూడా ఇలా పూజించాలి. వినాయకుడిని చేసి ఇక్కడ పూజించి ఇవన్నీ కూడా జందులో కలిపేయాలి. అంటే గంగాదేవిలో కలిపేసి కొన్ని నీళ్ళు గంగలోంచి తెచ్చి ఆవుకి పూజించి గరిగడ్డి అరటిపళ్ళు ఆవుకు పెట్టి అప్పుడు మనం ఆ నీళ్లు నెత్తి మీద జల్లుకొని మరలా లోపలికి వచ్చి గౌరీ అమ్మవారిని అట్లు, కొబ్బరికాయ, పసుపుండ్లు, తోరణాలు, కంకణం అన్నీ అమ్మవారికి సమర్పించి షోడశోపచారంతో పూజించి అమ్మవారిని ధూప నైవేద్యాలతో ఇలా పూజించుకుని మనం మరలా బయటికి వెళ్ళి నక్షత్ర దర్శనం చేసుకుని బయట తులసమ్మ కాడ దండం పెట్టుకుని అరుంధతి నక్షత్రాన్ని ముక్కి గరిగట్టుతోని అప్పుడు లోపలికి వచ్చి మనం కంకణం తోరం కట్టుకుని అప్పుడు ప్రసాదం తీసుకోవాలి. అప్పుడు పూర్తవుతుందండి. సాయంత్రం నక్షత్ర దర్శనం అయిన తర్వాతే పూర్తవుతుంది. పెళ్ళి కాని అమ్మాయిలు అయితే చంద్రుడు వచ్చేది వరకు కూడా ఏమి భుజించరాదు. పెళ్ళయిన తర్వాత పిల్లలు పుట్టిన వాళ్ళైతే చుక్కాను చూసి భుజించాలి. ఇలా 11 సంవత్సరాలు నోసుకుంటే చాలా మంచిది. మనం శక్తి ఉన్నంత వరకు ప్రతి సంవత్సరం కూడా నోసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ఈ నోము నోసుకోండి.